Now it's my privilege to request honorable guest of this event, Sri Lakshman Garu, to share few words with us and take the gathering in hand. పవనన్న కి అదే విధంగా నేను నీకు తోడు ఉన్నాను అంటూ మహబూబ్ నగర్లో ఒక మంచి మా పవనన్నకు మంచి పొజిషన్ కల్పించిన మా చెల్లెలు శ్వేత మేడం గారికి, అదేవిధంగా మన ప్లస్మా ప్రైవేట్ స్కూల్స్ టౌన్ ప్రెసిడెంట్ అయిన నగర్లో మంచి గుర్తింపు ఉన్న మా మల్లేష్ గారికి, అదేవిధంగా వచ్చిన ఇక్కడ పేరెంట్స్కి, విద్యార్థులకి, ఉపాధ్యాయ బృందానికి, అదే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున మహబూబ్ నగర్ జిల్లా ట్రస్మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ నేను ఎప్పుడెప్పుడు మీకు స్టార్ట్ అవుతారని మీరు అందరూ అనుకుంటున్నారు. జస్ట్ ఒక 2 minutes టైం అంతే. 2 minutesలో ఒక 15 minutesలో మీకు ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. తర్వాత మీ కల్చర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి, మన పవనన్న ప్రస్థానము చాలా తెలిస్తే చాలా బాధపడతాము. ఎందుకంటే ఈ స్థాయికి వచ్చినట్టే, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినట్టే తన యొక్క కఠోర శ్రమ, తన యొక్క సంకల్పము, తను అనుకున్న పని నెరవేరిన దాకా మళ్ళా ప్రయత్నించడము. అందుకని 30 సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక లీడింగ్ 1 to 7th వరకు ఒక 1800 పిల్లల్ని ఉన్న ఇన్స్టిట్యూషన్ అంటే ఏకైక స్కూల్ మహబూబ్ నగర్లో ఒక పవన్ సార్ అని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే మహబూబ్ నగర్లో చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలామంది ఉంటారు. కానీ మేము కూడా ఎప్పుడైనా రిపోర్ట్ చేసినప్పుడు అన్న వీళ్ళు కొంచెం చూసి తీసుకోమంటే 100% తను హెల్ప్ చేసుకుంటూ, అదేవిధంగా ఒక విలువలు ఎట్లా ఉంటాయి, పిల్లలు ఏ విధంగా తీర్చిదిద్దాలి, ప్రతి ఒక్క పిల్లల గురించి తన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ లేదు అని అనుకోవటము ఆ టీచర్స్ తర్వాత పేరెంట్స్ కూడా తెలుసు ప్రతి ఒక్కరి గురించి. ఆ విధంగా నడపడం అనేది మా ప్రైవేట్ స్కూల్స్ యొక్క అదృష్టమని నేను అనుకుంటున్నా. సో ఇలాంటి స్కూల్లో కూడా మీరందరూ చదివించడం కూడా మంచి సత్ప్రవర్తన గల విద్యార్థుల్ని తీర్చిదిస్తాడని, ఇంకా ముందు ఇంకా అన్న 10th క్లాస్ వరకు కూడా ఉంటే బాగుంటుందని మేము ఈ సభాపూర్వంగా ఒక అప్లికేషన్ పెట్టుకుంటున్నాము. మా చెల్లెలు గారికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాకు వద్దు సార్, రిస్క్ వద్దు సార్, భగవంతుని దయ వల్ల 1 to 7th వరకు నేను మంచిగా ఉన్నాను. మా పిల్లలకి మా టీచర్స్ యొక్క బ్లెస్సింగ్స్తో చాలామందికి మంచి విలువలతో కొన్ని విద్యను అందిస్తున్నాను అనుకుంటుంటాడు. కానీ ఇలాంటి స్కూలు ఒక లీడింగ్ స్కూల్, ఇలాంటి వ్యక్తులు 10th క్లాస్ కూడా పెడితే చాలామంది పిల్లలు IIT కానీ మెడిసిన్ కానీ ఎంతో మంచి విద్యని అందించవచ్చు. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఈరోజు కరోనా తర్వాత సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఉంటున్నారు, తర్వాత టీచర్స్కి ఏ విధంగా ప్రాబ్లం ఉంటుంది. మెయిన్ ఈ ఫోన్ ప్రాబ్లమ్స్ నుంచి చాలామంది పిల్లలు ఎలాగవుతున్నారు. కానీ ఇలాంటి స్కూల్లో అలా కాకుండా ఎప్పుడూ ఇద్దరు పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ జర్నీ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. దీనికి సహకరిస్తున్న ఒక యూనివర్సల్ స్కూల్ సహకరిస్తున్న ప్రతి పేరెంట్కి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మనిషి సక్సెస్ కావాలంటే తన యొక్క శ్రమతో కూడా మిగతా ఫ్రెండ్స్ అయితేమి, టీచర్స్ అయితేమి ప్రతి ఒక్కరూ సహకారం చేయాలి. ఆ సహకారం మా మేడమ్స్ అందరూ, ఈ యొక్క యూనివర్సల్ స్కూల్ టీచర్స్ స్టాఫ్ అందరూ సహకరిస్తున్నారని దీనికి నిదర్శనం. మీకు అందరూ తెలుసు సిస్టమేటిక్గా ఏ విధంగా ఉందో. ఈ స్టేజ్ చూసి, ఈ పూజా విధానం చూస్తేనే మనకు అర్థమవుతుంది అక్కడ ఎంత డిసిప్లైన్గా ఉంటుంది, సిస్టమ్ ఏ విధంగా ఆ విద్యను అందిస్తున్నారని. సో ఈ స్కూల్లో మీరు చదివించడము మీ అందరి యొక్క అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఏ ఆర్భాటాలు లేకుండా మనకి ఏది కావాలనో అది విద్యార్థుల నుంచి ఎంత కావాలో అది తీసుకొని ఆ విధంగా పిల్లల్ని తీర్చడంలో మంచి దిట్టైన వ్యక్తి పవన్ సార్. ఆ పవన్ సార్ని మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి ముందు మంచి 10th క్లాస్ వరకు ఎంకరేజ్మెంట్ చేయాలని, అదేవిధంగా మా ప్రైవేట్ స్కూల్స్ కూడా మాకు మొన్న ఎలక్షన్స్ అయినా కూడా పవన్ అన్న మా దగ్గర ఉండి నేనున్నానని మాకు చాలా సహాయం చేయటం నేనున్నానని ఎప్పటికీ పవన్ సార్కి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఎప్పుడు మేము అంటుంటాము, మీరు ఎప్పుడు మా బ్రదర్ లాగానే మా అన్నలాగా
అని అనుకుంటున్నాము. సో మీరు ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా ముందు మంచి కాలేజీ వరకు కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పవన్ సార్కి అండ్ సీతా మేడంకి అదేవిధంగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్పీచెస్ ఎక్కువ వినడానికి కూడా తెలిసిన కల్చరల్ ప్రోగ్రామ్స్లో, అందుకని తక్కువ మాట్లాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి మీకు సభాపూర్వకంగా మరొక్కసారి పేరెంట్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. So that the other cards can move. Thank you.